చెప్తా ఇప్పుడు తెలంగాణ భవన్లో పండుగ ఎట్టేట చేసిర్రు మరి ఏం చెప్పారు ఇలా మహిళలకు? బ్రహ్మాండంగా చెప్పినాం. అమ్మా కవితకు వచ్చింది, ముఖ్యమైన నాయకులు వేలాదిగా మహిళా సోదరి మండలి వచ్చిర్రు. అందరికీ ముందుగా తెలంగాణలో ఉండే మహిళలందరికీ శుభాకాంక్షలు చెప్పినాం. అందరూ సంతోషంగా ఉండాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పినాం. మనం ఒకప్పుడు హక్కుల కోసం కొట్లాడినాం, ఓటు కోసం కొట్లాడినాం, సమాన హక్కులు, ఇవాళ సమాన అవకాశాల కోసం కొట్లాడుతున్నప్పుడు మహిళ లేనిదే కుటుంబం లేదు, ప్రపంచం లేదు, సృష్టి లేదు. అలాంటి మహిళల్ని అందరు గౌరవించుకోవాలి. మనం కూడా దృఢంగా తయారై ఈ సమాజంలో ఉండే ఒక తల్లి పిల్లల్ని కంటే అబ్బాయికి ఒక విధంగా, ఆడపిల్లకు ఒక విధంగా చూడకూడదు. తల్లి నుంచే నేర్చుకోవాలి. ఆడపిల్ల మగపిల్లడితో సమానమనే భావన చిన్నప్పటి నుంచి కలిగియాలి. మనం దేనికి తీసిపోము అనే ఒక నమ్మకాన్ని